నమస్కారం, ఇట్స్ యూటీవీ. నేను మీ డాక్టర్ శృతి. ప్రస్తుతం మనం తమిళనాడు వేలూరులోని శ్రీపురం శ్రీ లక్ష్మీనారాయణి గోల్డెన్ టెంపుల్ దగ్గర ఉన్నాం. నిజంగా సువర్ణమయ కాంతులతో దేదీప్యమానంగా వెలుగొందే గోల్డెన్ టెంపుల్ లో ప్రతి అణువు కూడా ఓ అద్భుతమే, ఓ అజరామరం. అందులో ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి. అసలు ఈ ఆలయ నిర్మాణం కూడా చాలా వినూత్నమైన శైలిలో చక్కగా చారిత్రాత్మకంగా స్థిరంగా ఉండేటట్టుగా నిర్మించారు. మరి ఇటు కట్టడం విషయంలోనూ, ఇటు ఆరాధన విషయంలోనూ, ఇటు భక్తుల సందర్శనార్థం పూజాది కార్యక్రమాలు, కైంకర్యాలు, ఇలా ప్రతి విషయంలో కూడా వైవిధ్యభరితంగా ఉంది శ్రీపురం శ్రీ లక్ష్మీనారాయణ గోల్డెన్ టెంపుల్. ఆ వివరాలన్నీ ఒక్కొక్కటిగా తెలుసుకుందాం, పదండి. శ్రీ శక్తి పీఠం ఆధ్వర్యంలో నారాయణి అమ్మవారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ప్రతిరోజు కూడా శ్రీపురం గోల్డెన్ టెంపుల్ లో ఎన్నో రకాల ఉపచారాలు చాలా చక్కగా నిర్వహిస్తూ ఉంటారు. అసలు ఆ మహాలక్ష్మీదేవిని దర్శించాలే కానీ రెండు కళ్ళు సరిపోవంటే అతిశయోక్తి కాదు. మరి ఆ అమ్మవారి దర్శన భాగ్యం జన్మ జన్మల పుణ్యఫలం. మరి అమ్మవారిని ఒకసారి దర్శించుకునే ప్రయత్నం చేద్దాం, పదండి. శ్రీపురం గోల్డెన్ టెంపుల్ చాలా అద్భుతమైన దేవాలయం. ప్రధాన ద్వారం నుంచి లోపలికి రాగానే ఇక్కడ మనకు ఒక ఫ్లాగ్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ దైవ భక్తితో పాటు ప్రతి ఒక్కరికి దేశభక్తి కూడా తప్పనిసరిగా ఉండాలి అనే ఒక సత్ సంకల్పంతో ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇక్కడ ఈ త్రివర్ణ పతాకం రెపరెపలాడుతూ ఉంటుంది. ఉదయం 6 గంటలకు ప్రతిరోజు కూడా జెండా వందనం చేస్తూ ఉంటారు. నేషనల్ యాంథమ్ ని ఆలపిస్తూ ఉంటారు. ఈ ప్రధాన ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత దుర్గామాత, అలాగే ఆ ముందర లక్ష్మీదేవి ఉత్సవ విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. అక్కడ నిత్య యాగం చేస్తూ ఉంటారు. శంకు చక్ర చిహ్నాలతోటి కూడా ఎంతో చక్కగా అమ్మవారి స్వరూపం మనం గమనించవచ్చు. నిత్య హోమాది కార్యక్రమాలు, యాగాలు కూడా ఇక్కడ ఈ ప్రదేశంలో నిర్వహిస్తూ ఉంటారు. కలియుగంలో కల్పవృక్షం కామధేనువు మనం కోరినవన్నీ ఇస్తాయి అని చెప్తూ ఉంటారు. దానికి తగ్గట్టుగానే శ్రీపురం గోల్డెన్ టెంపుల్లో ఉన్న శ్రీ మహాలక్ష్మీదేవి కోరినవన్నీ కూడా కామధేను వలె అందిస్తుంది అనటానికి ఇక్కడ అగ్నిగుండం ముందర ఆ అమ్మవారి స్వరూపం చాలా చక్కగా దేదీప్యమానంగా భక్తులందరికీ కూడా అనుగ్రహాన్ని అందిస్తుంది. డబ్బు కావాలన్నా, ధనం కావాలన్నా, ధాన్యం కావాలన్నా, కీర్తి కావాలన్నా, అభివృద్ధి కావాలన్నా, ఎవరికి ఏది కావాలంటే అది, వారి ఆకాంక్ష ఏదో ఆ సంకల్పాన్ని నెరవేరుస్తుంది శ్రీ మహాలక్ష్మీదేవి. ఇక్కడ ఉంటే నిత్య యాగశాల, అగ్నిముఖావై దేవః అని చెప్తూ ఉంటారు. దేవతలందరూ కూడా అగ్నిముఖంగా ప్రీతి చెందుతూ ఉంటారు. దానికి తగ్గట్టుగానే ఇక్కడ ఈ యాగశాల, వాటికి సంబంధించిన పూజా ద్రవ్యాలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నిరంతరాయంగా నిర్విరామంగా ఇక్కడ హోమాది కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ మనకు కనిపిస్తున్న గణపతి శక్తి గణపతి, చాలా మహత్తరమైన గణపతి.
1700 కిలోల వెండితో తయారు చేసిన అద్భుతమైన గణపతి, పార్వతీ తనయుడు, గౌరీపుత్రుడు, గజాననుడు ఎంతో చక్కగా ఇక్కడికి వచ్చే భక్తుల కోరిన కోరికలు తీర్చడమే కాకుండా రాహుకేతు దోషాలను కూడా నివృత్తి చేస్తున్నారు. అదే మనం గమనిస్తే కూడా స్వామివారి కిరీటంపై ఉన్న ఒక అద్భుతమైన మణి, 880 క్యారెట్ల ఉన్న వైడూర్యం, ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా అద్భుతమైన వైడూర్యాన్ని ఇక్కడ స్వామి కిరీటంలో శేషుని పడగ నీడలో అద్భుతంగా అమర్చారు. దేదీప్యమానంగా సుమంగళ స్వరూపమైన మంగళమూర్తి అయిన ఆ గణపతి దర్శనం సర్వశ్రేయోదాయకం. ఏకదంతం మహాకాయం తప్తకాంచన సన్నిభం లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకం. శ్రీపురం గోల్డెన్ టెంపుల్ సువర్ణమయ కాంతులతో దేదీప్యమానంగా విరాజిల్లే ఈ ఆలయ ప్రాంగణం ఒక దివ్య ధామం. ఆ దేవీ దేవతలు కొలువై ఉన్న ఒక సువర్ణ ధామం అనుకోవచ్చు. ఇక్కడ మనకు సప్త ప్రాకారాలు చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే 7 జన్మల పాపాలను తొలగించడానికి సప్త ద్వారాలు ఇక్కడ ఏర్పాటు చేసినట్టుగా కనిపిస్తుంది. మనకు వైకుంఠంలో కూడా సప్త ద్వారాలు ఉన్నాయని మనకు పురాణాల ద్వారా అవగతం అవుతుంది. అదే రీతిలో ఇక్కడ శ్రీపురం స్వర్ణ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవాలంటే 7 ప్రాకారాలు దాటి ఆ బంగారు గోపురం నీడలో కొలువై ఉన్న ఆ దేవతామూర్తిని దర్శించుకొని భక్తులు తరిస్తూ ఉంటారు. శ్రీపురం స్వర్ణ మహాలక్ష్మి దేవాలయంలో ఒక అద్భుతం, 70 కేజీల బంగారంతో రూపుదిద్దుకున్న సువర్ణ లక్ష్మీదేవికి ఇక్కడికి విచ్చేసే ప్రతి ఒక్క భక్తులు వారే స్వయంగా అభిషేకం చేసే సౌలభ్యాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క భక్తులు కూడా ఎంతో ఆనందంతో సువర్ణ మహాలక్ష్మీదేవికి అభిషేకం చేస్తూ ఉంటారు. శ్రీపురం స్వర్ణలక్ష్మి దేవాలయంలో ఇక్కడ ప్రతి ఒక్క విభాగంలో కూడా మహిళలే పనిచేస్తున్న వైన మనం గమనించవచ్చు. ఎక్కడైనా కూడా మహిళలే ఉన్నారు. అంటే టికెట్ ఇచ్చే దగ్గర, చెకింగ్ చేసే దగ్గర, ఇక్కడ వస్తువులను అందించే చోటు, వస్తువులను భద్రపరుచుకునే చోటు, ఇలా ప్రతి ఒక్క విభాగంలో కూడా మహిళా ఉద్యోగులే మనకు కనిపిస్తున్నారు. స్వర్ణలక్ష్మి దేవాలయానికి ఎదురుగుండా ఇక్కడ అఖండ దీపం అనేది దేదీప్యమానంగా వెలుగుతూ ఉంది. ఇక్కడ ఒక పెద్ద పాత్రని ఏర్పాటు చేశారు. దానికి 5 శిరస్సుల నాగ పడిగను కూడా చుట్టారు. ఇక్కడ ఈ దీపం అఖండంగా వెలుగుతూ ఉందన్నమాట. ఎంత గాలి వచ్చినా, వర్షం వచ్చినా, ఏమైనా ఈ దీపం అఖండంగా వెలుగుతూ మనకు రక్షణగా నిలుస్తోంది. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వతమోపహం, దీపేన సాధితే సర్వం, సంధ్యాదీప నమోస్తుతే.
స్వర్ణ మహాలక్ష్మీదేవి గర్భాలయానికి ఎదురుగుండా ఇక్కడ మనకు వెండితో తయారు చేసిన అద్భుతమైన గోమాత దర్శనం ఇస్తుంది. ఇక్కడ నారాయణి అమ్మ, శక్తి అమ్మ, ఇక్కడ ఇటువంటి గోవును ఏర్పాటు చేయడంలో ఉన్న ఆంతర్యం ఏంటంటే, గోవు అనేది లక్ష్మీ స్వరూపం, గోవు సకల దేవతా సమన్వయ స్వరూపం, గోవు పృష్ఠభాగంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అని చెప్తూ ఉంటారు. ప్రతినిత్యము కూడా మనము గోపూజ తప్పనిసరిగా చెయ్యాలి అన్నదానికి చిహ్నంగా కూడా ఇక్కడ ఈ దేవాలయంలో చాలా పెద్దదిగా ఉన్న చాలా పెద్ద పరిమాణంలో ఉన్న గోమాత విగ్రహం వెండితో తయారు చేసింది మనకు దర్శనం ఇస్తుంది. మనకున్న అన్ని ధాతువులలో కూడా మేలిమిది బంగారం అని అంటూ ఉంటారు. బంగారం చాలా రకాల ఔషధాలలో వినియోగిస్తూ ఉంటారు. అంటే రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా దీర్ఘకాలిక రోగాల్ని, ప్రత్యేకమైన రోగాల్ని హరించడంలో కూడా బంగారం అనే ఈ సువర్ణ లోహం చాలా ప్రత్యేకమైన పాత్ర వహిస్తుంది. అందుకే మనం బంగారు ఆభరణాలు స్త్రీలు ధరిస్తూ ఉంటారు. అంటే ఏంటంటే రక్త ప్రసరణ, రక్తం నియంత్రణ చేస్తుందన్నమాట. మన శరీరంలో ఏది ఎంతవరకు కావాలో అంతవరకుగా ప్రసరించే విధంగా ఆ లోహం పనిచేస్తుందన్నమాట. ఇలా మనం చూస్తుంటే బ్లడ్ ప్రెషర్ ని తగ్గిస్తుంది ముఖ్యంగా లోహం. ఇదే కాకుండా హిరణ్య వర్ణాం హరిణీం సువర్ణ రజత సుజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాత వేదో మమావహ అంటూ కూడా ఆ అమ్మవారిని అద్భుతంగా స్తుతించారు అన్నమాట. సువర్ణమయ కాంతులతోటి కూడా ఇక్కడ శ్రీపురం స్వర్ణ మహాలక్ష్మి దేవాలయం ఇక్కడ గర్భాలయ ప్రాంగణంలో కూడా మనం చూస్తే ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా బంగారు పూజతోటి కూడా తయారు చేయబడింది. ఇక్కడ స్తంభాలు కానివ్వండి, పైన ప్రాకారం కానివ్వండి, ఇక్కడ ప్రతిదీ కూడా సువర్ణమయంగా కనిపిస్తుంది. అంత బంగారు వర్ణంగా కూడా కనిపిస్తుంది. ఇటువంటి బంగారు ఛాయలో ఉన్న ఆ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించి భక్తులు తన్మయులై ముందుకు సాగిపోతూ ఉన్నారు. అమ్మవారి గర్భాలయం చుట్టూ కూడా చక్కగా మనకు ఒక ప్రాంతాన్ని ఏర్పాటు చేసి అందులో నిత్యం జలం ఉండే విధంగా ఒక కోనేరుగా ఏర్పాటు చేసిన సందర్భం మనం గమనించవచ్చు. ఇక్కడ జలం అంటే ఏంటంటే నారాయణ స్వరూపం, అమ్మవారు నారాయణి. అంటే ఇక్కడ లక్ష్మీనారాయణుడు కూడా ఈ ప్రాంగణంలో ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా వారి తత్వం ఇక్కడ పరిపూర్ణంగా పరిణమిల్లుతున్న సందర్భం మనం గమనించవచ్చు. అలాగే మనకు క్షీరసాగర మదన సమయంలో కూడా అమ్మవారు అలా పాల సముద్రం నుంచి ఉద్భవించిందనమాట. అటువంటి సందర్భాన్ని కూడా ప్రతిబింబించే విధంగా కూడా ఇక్కడ పూర్తిగా జలం, ఆ మధ్యలో ఉన్న గర్భాలయం, అందులో ఉన్న స్వర్ణ మహాలక్ష్మీదేవి, ఇక్కడ ఏది చూసినా అద్భుతమే. మరి ఇక్కడ స్తంభాలకు చూస్తే మనకు చక్కగా మనకు నెమలి, అంటే ఏంటంటే నెమలికున్న ఒక గుణం ఏంటంటే పాలను నీళ్ళను వేరు చేస్తుంది. తర్వాత అస్కలిత బ్రహ్మచర్యం. ఎందుకంటే నెమలి ఈకలను కృష్ణుడు ధరించాడు అని అంటే అది ఎంత పవిత్రమైతే ధరిస్తాడు. అటువంటి ఇక్కడ ఏది చూసినా, ఏ తత్వం చూసినా కూడా
దేవతా చిహ్నాలు ప్రతి ఒక్కరికి కూడా ఐశ్వర్య ప్రదాయకం, దర్శించినంత మాత్రానే పుణ్యప్రదంగా గోచరమవుతోంది. మనం స్వర్ణ మహాలక్ష్మీదేవి గర్భాలయానికి చేరుకునే క్రమంలో ఎడమ పక్క వైపుగా మనకు సప్త ప్రాకారాలు అద్భుతంగా కనిపిస్తున్నాయి. అవి కూడా సువర్ణమయంగా ఉన్నాయి. ఓ పక్క శంకు, మరో పక్క చక్రం, వర్ణ రంజితంగా శోభాయమానంగా ఉన్న ఆ ద్వారాల గుండా వస్తూ ఉంటే చాలా మందికి కూడా 7 జన్మలు అలాగే 7 తరాలు కూడా వారు మోక్షాన్ని పొందుతున్నట్టుగా ఒక అనుభూతిని చెందుతూ ఉంటారు భక్తులు. అద్భుతమైన నిర్మాణ శైలిలో రూపుదిద్దుకున్న ఈ సువర్ణ దేవాలయం మొత్తం కూడా, దీని చిత్రీకరణ రూపకల్పన మొత్తం కూడా శక్తి అమ్మగారే. వారే ప్లాన్ వేసి, వారే డిజైన్ చేసి, వారే స్వయంగా ఆర్కిటెక్ట్ తోటి సంప్రదింపులు చేసి, వారి ఆలోచన, వారి మేధస్సు కందిన సంకేతాలను బట్టి వారు చాలా అద్భుతంగా ఈ దేవాలయాన్ని తీర్చిదిద్దారు. సైంటిఫిక్ గా మనం చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. ఇక్కడ మనకు స్టార్ గుర్తు ఆకారంలో కూడా, అంటే ఎన్ని కోణాలు, ఆ కోణాలు ఒక్కొక్క కోణంలో ఒక్కొక్క దేవతా స్వరూపం అన్నట్టుగా. తర్వాత ఇక్కడ మనం చూస్తే గర్భాలయానికి ఇటు పక్కగా నీళ్లు, అంటే ఎప్పుడూ కూడా చల్లదనం ఉండే విధంగా. అలాగే మనం వచ్చేటప్పుడు చూసాము దశావతారాలు చూసాము, సప్త మాతృకలు చూసాము, అమ్మవారి వివిధమైన వైవిధ్య స్వరూపాలు చూసాము, ప్రకృతి రమణీయత చూసాము. ఇక్కడ చూసారా, ఈ దేవాలయానికి చుట్టూ గ్రీనరీ ఉంటుంది, చుట్టూ చెట్లు ఉంటాయి, పచ్చదనం ఉంటుంది, చుట్టూ నీళ్లు ఉంటాయి. అంటే ఎప్పుడూ కూడా నేచర్ కి తగ్గట్టుగా మనకు లక్ష్మీ సహస్రనామంలో కూడా చెప్పారు, ఓం ప్రకృత్యై నమః అని చెప్పారు. మరి ఆ ప్రకృతి స్వరూపుడైన లక్ష్మీదేవి ఈ అద్భుతమైన ప్రకృతి మధ్యలో అలరాడుతున్న వైనం మనం గమనించవచ్చు. ఇక్కడ అమ్మవారి గర్భాలయానికి ముందుగా అమ్మవారి దివ్య పాదుకలను కూడా ఏర్పాటు చేశారు. ఈ పాదాలు సువర్ణ పాదాలు, ఈ పాదాలు దివ్య పాదాలు, ఈ పాదాలు భవ్యమైన పాదాలు, ఈ పాదాలు మనకు లక్ష్మీప్రదం, ఐశ్వర్యదాయకం. ఈ పాదాలు ఇంట్లో నడయాడి వస్తే ఇక ఆ ఇల్లే వైకుంఠం. పలు రాష్ట్రాల నుంచి, పలు ప్రాంతాల నుంచి పలు భక్తులు విశేషంగా వస్తున్నారు. కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఆ లక్ష్మీదేవికి ప్రార్థన చేసి ముందుకు సాగిపోతున్నారు. ఎవరికైనా డబ్బు అవసరమే. ఈ ప్రపంచం మొత్తం కూడా లక్ష్మీదేవి కటాక్షం కోసం పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ధనమూలమిదం జగత్ అని అంటూ ఉంటారు. ఈ జగత్తు మొత్తం కూడా లక్ష్మీమయం. లక్ష్మీ కటాక్షం లేనిదే మనం మన జీవితంలో ఏమీ చెయ్యలేము. కాబట్టి అటువంటి లక్ష్మి ప్రతి ఒక్కరికి కూడా స్థిరంగా ఉండాలి అని చెప్పి భక్తులంతా అలా నమస్కరించుకొని ముందుకు సాగిపోతున్న వైనం మనం గమనించవచ్చు.
శక్తి అమ్మ, నారాయణి అమ్మ అతి చిన్న వయసులోనే ఆ లక్ష్మీదేవి కటాక్షం పొందిన భాగ్యశాలి. నిష్కల్మషమైన మనస్తోటి ఆయన నిరాకార పరబ్రహ్మ స్వరూపాన్ని నిత్యం సాధన చేసి లక్ష్మీదేవి పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందారు. ఆయన సంకల్పం గొప్ప సంకల్పం. ఆయన సంకల్పానికి తగ్గట్టుగానే ప్రతిదీ కూడా ఆటంకం లేకుండా అలా జరిగిపోతూ ఉంటుంది. ప్రతి నిత్యము కూడా ఇక్కడ ఈ స్వర్ణ దేవాలయంలో స్వర్ణ మహాలక్ష్మి అమ్మవారికి ఎన్నో రకాలుగా పూజలు ఉపచారాలు చేస్తూ ఉంటారు. వారు కూడా శక్తి అమ్మ కూడా ప్రతిరోజు కూడా లక్ష్మీదేవి ఆరాధన తన చేతులతోటి స్వయంగా పలు రకాల ఉపచారాలతోటి చక్కగా కనుల పండుగగా అమ్మవారిని మనసా వాచ కర్మణ ఆరాధిస్తూ ఉంటారు. వారు ఎంత నిష్కామ మనిషి అంటే ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా సన్యాసాశ్రమం స్వీకరించి తన జీవితాన్ని ప్రజా సేవకి అంకితం చేశారు. వారు స్కూల్స్ నిర్మించారు, కాలేజెస్ నిర్మించారు, హాస్పిటల్స్ కట్టించారు, దైవభక్తి దేశభక్తిని కూడా పెంపొందించారు. ఒకటి కాదు, పలు రకాలుగా పలు విభాగాలుగా పలు రంగాల్లో వారు విస్తృతమైన సేవల్ని అందిస్తున్నారు. వేలూరు స్వర్ణ మహాలక్ష్మి దేవాలయం శక్తి అమ్మ అంటే తెలియని వారు అంటూ ఉండదంటే కూడా అతిశయోక్తి కాదు. నిజంగా చాలా గొప్ప గురువు అని చెప్పొచ్చు. స్వర్ణ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ముందుకు సాగిపోయిన తర్వాత ఇక్కడ మనకు పెరుమాళ్ దర్శనం ఇస్తారు. చాలా అద్భుతంగా అసలు శంఖ చక్ర గదాధారుడైన ఆ శ్రీమన్నారాయణుడు శ్రీహరి ఇక్కడ వెంకటేశ్వర స్వరూపంతో కూడా చాలా అద్భుతంగా ఉన్నారు. ముందుగా ఇక్కడ గరుడాల్ వారు మనకు దర్శనం ఇస్తూ ఉన్నారు. గరుడాల్ వారు స్వామి వారిని చూస్తూ అలా భక్తులకు కూడా రక్షణ కల్పిస్తున్న వైనం మనకు కనిపిస్తూ ఉంది. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద అంటూ కూడా సువర్ణమయ కాంతులతోటి వజ్ర కిరీటంతో కూడా ఇక్కడ ఆ కోనేటి రాయుడు వైకుంఠనాథుడు కొలువై ఉన్నాడు. హృదయంలో లక్ష్మీదేవి సైతంగా కూడా ఇక్కడ ఆ వెంకటేశ్వరుడు కొలువైన వైనం మనం గమనించవచ్చు.